Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the second unit of data analytics, that is DA. ఒకవేళ మీరు ఫస్ట్ యూనిట్ చూడకపోతే మన ఛానల్లో ఫస్ట్ యూనిట్ ఉంటుంది, గో చెక్ ఇట్ అవుట్ అండ్ వాచ్ ద వీడియో. అండ్ ఈ పీడిఎఫ్ లింక్ కావాలి అని అంటే నోట్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. అండ్ మన వీడియోస్ అనేవి అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి కాబట్టి. రైట్, ఇంకేమైనా వీడియోస్ కావాలి అని అన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ చేసేస్తాను. Right, so let's take on the topics. The topics covered in the second unit are data analytics, like introduction to data analytics, introduction to tools and environment of data analytics, application of modeling in business, databases and types of data and variables, data modeling techniques, missing impressions, etc., need for business modeling. Okay, first మనకు data analytics అంటే ఏంటిది? So data means a kind of information అనుకుందాం, right? So different resources నుంచి we will collect different information. Okay, this is a resource, we will collect different information, different data from these resources, right? So in order to know the status of this data, we need analyzation of data. So ఆ డాటా ఏంటిది, అసలు ఎప్పుడు ఉంది, ఈ డాటా ఏ కేటగిరీ సంబంధించింది, దీన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయా, దీన్ని సెక్యూర్గా మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, అంతా తెరవాలంటే మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. సో అనలైజేషన్ ఆఫ్ డాటా is called nothing but data analytics. Right, let's see the definition here. Is a process. Data analytics is a process of collecting, cleaning, transforming and analyzing data to discover useful insights, support decision making and solve problems. ఇది ఎందుకంటే లైక్ ఫ్రమ్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్, ఒక డాటాని కలెక్ట్ చేసే నుంచి లాస్ట్ వరకు గ్రేడ్ చేసే వరకు అయినా, దాన్ని యూజ్ చేసుకునే వరకు అయినా ఇది అవసరం అనమాట. సో ఇట్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, ఒకటి కలెక్ట్ చేసుకోనికి. క్లీనింగ్ అని అంటే కలెక్ట్ చేసినాక దాంట్లో మనకు అవసరం లేని డేటా ఉంటుంది, లైక్ డూప్లికేట్ డేటా ఉంటుంది, వాటిని డిలీట్ చేసుకోవడము. అండ్ ట్రాన్స్ఫార్మింగ్ ఉంటుంది, లైక్ ఏ గ్రూప్స్కి ఆ గ్రూప్స్కి డివైడ్ చేసుకోవడము, ట్రాన్స్ఫార్మింగ్. నెక్స్ట్ దాన్ని అనలైజ్ చేసుకోవడము. రైట్, దట్ ఈస్ అబౌట్ ద డేటా అనలైటిక్స్ అనమాట. సో ఇది ఎందుకు అవసరము అని అంటే ఆర్గనైజేషన్ జనరేట్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. సో మనకు బిగ్ కంపెనీస్, బిగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అవి ఏం చేస్తే మనకు లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటాని జనరేట్ చేస్తాయి. ఇట్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ డేటా డ్రివెన్ డెసిజన్. సో అలాంటప్పుడు మనకి ఏమవుతాయనంటే ఆ డేటాని అబ్జర్వ్ చేసుకుంటూ, అంటే ఇన్సైట్స్ అంటే సపోజ్ గ్రాఫ్ అనుకుందాము, ఈరోజు ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, ఓకే, నెక్స్ట్ హెచ్ఆర్స్ డేటా ఉంటుంది, నెక్స్ట్ ప్యూన్స్ ఆఫీస్ బాయ్స్ డేటా ఉంటుంది, ఓకే, నెక్స్ట్ క్లయింట్స్ డేటా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, హెచ్ఆర్స్ అనేవాళ్ళు ఒక 30% అనుకుందాము, ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఒక 70% అనుకున్నాము, వీళ్ళు 40% అనుకుందాం, వీళ్ళు 45% అనుకుందాం. అంటే ఇలా ఇన్సైట్స్, దట్ మీన్స్ ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఏమవుతుంది, ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఎంత ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది వీళ్ళ గురించి అని చెప్పేసి తెలుస్తుంది. రైట్, సో అక్కడ డిసిజన్ తీసుకోవచ్చు అనమాట. సపోజ్ డిసిజన్ వచ్చేసి నేను మంత్లీ ఎంత ఎక్స్పెండ్ చేసుకుంటున్నా, ఓకే, వీళ్ళందరికీ శాలరీ ఇవ్వాలి కదా, మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అని చెప్పేసి దీని నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది, డిసిజన్ తీసుకోవచ్చు అనమాట. అది ఇంప్రూవ్స్ efficiency, performance and accuracy. It also improves the performance, efficiency and accuracy. Identifies the patterns, trends, relationships in data. Right, దీని types of data analytics చూసుకుందాం. There are different types of data analytics actually. So the first one is about the descriptive analytics. That means tells what happened. Descriptive means description, అంటే ఏం జరిగిందని చెప్తుంది అనమాట. లైక్ ఇప్పుడు పాస్ట్లో ఉన్న డేటా ఉంటుంది కదా, అది మొత్తం సమరైజ్ చేస్తుంది, లైక్ డిఫైన్ చేస్తుంది అనమాట. రైట్, నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అనలిటిక్స్. దీంట్లో చూసుకోండి, డిస్క్రిప్టివ్లో టోటల్ సేల్స్ ఇన్ ద లాస్ట్ మంత్. సో లాస్ట్ మంత్లో మొత్తం ఎన్ని సేల్స్ అయినాయి అదొకటి. ఆరు ఎక్స్పెన్సెస్, లాస్ట్ మంత్లో మొత్తం ఎక్స్పెన్సెస్ ఎన్ని చేసుకున్నాం మనం, సేవింగ్స్ ఎన్ని, అంటే ఒక పాస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మనకు తెలవాలంటే ఇట్ విల్ డూ దట్. విచ్ వన్, డిస్క్రిప్టివ్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ అనలిటిక్స్ అంటే టెల్స్ వై ఇట్ హ్యాపెండ్, ఎందుకు జరిగింది అని చెప్పి చెప్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు సేల్స్ అనేవి డ్రాప్ అయినాయి, రైట్, అసలు ఎందుకు జరిగింది, సేల్స్ డ్రాప్ ఎందుకు అయింది అని అంటే రీజన్ చెప్తుంది అనమాట, వై ఇట్ ఈస్ హ్యాపెన్. నెక్స్ట్ ప్రెడిక్టివ్ అనలిటిక్స్ టెల్స్ వాట్ విల్ హ్యాపెన్. ప్రెడిక్టివ్ అంటే ఏంటి, ప్రిడిక్షన్, అంటే మన ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసుకోవడం అనమాట. ఓకే, దట్ మీన్స్ ఇట్ విల్ ప్రెడిక్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, ఇన్ ద నెక్స్ట్. అది ఇట్ యూజెస్ ద మెషిన్ లెర్నింగ్. ఓకే, సో దీనిలో ప్రెడిక్టింగ్ కస్టమర్ డిమాండ్, ఫ్యూచర్లో ఏది కస్టమర్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు అని చెప్పేసి మనం ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రెస్క్రిప్టివ్ అనలిటిక్స్ టెల్స్ వాట్ షుడ్ బి డన్. ఓకే, ప్రెస్క్రిప్టివ్ మీన్స్ ప్రెస్క్రిప్షన్స్, సజెషన్స్ అనమాట. సజెషన్స్, మనం ఏం చేయాలి, సపోజ్ ఇప్పుడు సేల్స్ డ్రాప్ అయినాయి, అలా డ్రాప్ అవ్వకుండా ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి. ఓకే, అలా. రైట్, నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ టు టూల్స్ అండ్ ఎన్వైర్న్మెంట్. సో ఇలా మనము డాటా అనలిటిక్స్ అంటున్నాము, డాటాని అనలైజ్ చేస్తూ ఉంటున్నాం, బట్ ఏ టూల్స్ యూజ్ చేసుకుని మనం అనలైజ్ చేస్తాం అనేది ఈ టాపిక్. ఓకే, ఇట్ రిక్వైర్స్, డాటా అనలిటిక్స్ రిక్వైర్స్ వేరియస్ టూల్స్, సాఫ్ట్వేర్ అండ్ ఎన్వైర్న్మెంట్స్ టు కలెక్ట్, ప్రాసెస్, అనలైజ్, విజువలైజ్ అండ్ స్టోర్
data. Okay, these tools help analysis work efficiently with large and complex data sets. సో ఇదేమవుతుంది, అనాలిసిస్కి పెద్ద లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డేటాతోనే ఈజీగా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టూల్స్ యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే మనము ఆ డేటాను కలెక్ట్ చేసుకున్నాక దాంట్లో మన ఎక్స్ట్రా డేటా ఉంటే, అన్యూజ్డ్ డేటా ఉంటే దాన్ని డిలీట్ చేయడము. ఓకే, అండ్ వాటిని ఒక దగ్గర క్లస్టర్ చేసుకోవడము. సో సపరేట్ ప్రాసెస్కి సపరేట్ టూల్స్ ఉంటాయి అనమాట. లెట్స్ సీ కేటగిరీస్ ఇన్ ద టూల్స్ ఆఫ్ డేటా అనలిటిక్స్. డేటా స్టోరేజ్ టూల్స్, మనం డేటాని కలెక్ట్ చేసుకున్నాక స్టోర్ చేసుకోవాలంటే మనకి ఏం టూల్స్ ఉంటాయి? నార్మల్గా ఏముంటాయి, డేటా బేసెస్, డేటా వేర్ హౌసెస్, బిగ్ డేటా స్టోరేజ్ లైక్ AWS అవి ఉంటాయి అనమాట. డేటా బేసెస్లో మనకి SQL ఉంటుంది, NoSQL ఉంటుంది. ఓకే, NoSQL ఉంటేనేమో లైక్ MongoDB అంటే టేబుల్స్ అవి ఏమి ఉండవు. SQL అంటే టేబుల్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది. రైట్, రోస్ అండ్ టేబుల్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ డేటా ప్రాసెసింగ్ టూల్స్. దీంట్లో మనం ఏం యూజ్ చేసుకుంటామంటే, ప్రాసెసింగ్ ఎందుకనంటే లైక్ మన డూప్లికేట్ డేటా ఉన్న వాటిని డిలీట్ చేయడం, లైక్ క్లీనింగ్ అనమాట, క్లీనింగ్ ఆఫ్ డేటా, ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ డేటా. ఓకే, దానిలో ఏం యూజ్ చేసుకుంటామంటే మనం పైథాన్లో పాండాస్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్, అండ్ ఆర్ మీన్స్ రూబీ ప్రోగ్రామింగ్, ఎక్సెల్, గూగుల్ షీట్స్, SQL ఇవి యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి డేటా అనాలిసిస్ అండ్ స్టాటిస్టికల్ టూల్స్. డేటా అనలైజ్ చేసుకోవడానికి స్టాటిస్టికల్గా మనకు కొన్ని టూల్స్ ఉంటాయి, వాటిని పైథాన్ ఎక్కువ యూజ్ చేసుకుంటాము ఇప్పుడు. నెక్స్ట్ ఆర్ స్టూడియో రూబీది, నెక్స్ట్ MATLAB, ఓకే, ర్యాపిడ్ బైనర్, SAS ఇవి కొన్ని ఒక 3 టూల్స్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. హెడ్డింగ్ పెట్టేసి 3 టూల్స్ రాసుకుంటే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ డేటా విజువలైజేషన్ టూల్స్ యూజ్ టు రిప్రజెంట్ డేటా ఇన్ చార్ట్స్, గ్రాఫ్స్ అండ్ డాష్ బోర్డ్స్. ఓకే, లైక్ చార్ట్స్, ఓకే, గ్రాఫ్ అనమాట. చార్ట్స్ మీన్స్ లైక్ పై చార్ట్స్ కావచ్చు. ఓకే, ఈ సెక్టార్కి ఇంత అయింది, ఈ సెక్టార్ ఇంత అయింది, ఈ సెక్టార్ ఇంత అని చెప్పేసి ఎగ్జాంపుల్ రాయండి. దిస్ ఇస్ అ పై చార్ట్ అండ్ దిస్ ఇస్ అ గ్రాఫ్. ఓకే, రైట్. నెక్స్ట్ మ్యాట్ప్లిబ్ ఒకటి, Cbond, పైథాన్ యూజ్ చేసుకుంటాం మెయిన్గా. సో ప్రతి దాంట్లో పైథాన్ ఉంటాయి ఇప్పుడు కామన్గా, ఎందుకంటే అంతే అది. నెక్స్ట్ బిగ్ డేటా టూల్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ యూజ్డ్ ఫర్ వెరీ లార్జ్ డేటా సెట్స్. బిగ్ డేటా ఎందుకు, ఈ టూల్స్ ఎందుకంటే లైక్ ఏమైనా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే వాటిని హ్యాండిల్ చేసుకోనికి బిగ్ డేటా టూల్స్ కావాలన్నమాట. దాంట్లో మనకు అడోబ్ ఈకోసిస్టంలో HDFS, MapReduce, Hive, బిగ్, ఓకే, అపాచీ స్పార్క్లో Kafka. నెక్స్ట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో మనకు క్లౌడింగ్స్ ఉంటాయి, లైక్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, లైక్ మనకు గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ ఉంది కదా, అలా. అమెజాన్ ఒకటి, AWS కూడా అనమాట, అండ్ మైక్రోసాఫ్ట్ కూడా. అమెజాన్ వాళ్ళది, ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది, అది గూగుల్ వాళ్ళది. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద అప్లికేషన్ ఆఫ్ మోడలింగ్ ఇన్ బిజినెస్. అప్లికేషన్ ఆఫ్ మోడలింగ్ ఇన్ బిజినెస్ ఇస్ నథింగ్ బట్, సో మనము బిజినెస్లో ఈ మోడలింగ్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. చూసుకుందాం. బిజినెస్ మోడలింగ్ రిఫర్స్ టు ద యూజింగ్ మ్యాథమెటికల్, స్టాటిస్టికల్ అండ్ అనలిటికల్ మోడల్స్ టు అండర్స్టాండ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అండ్ సపోర్ట్ డిసిజన్ మేకింగ్. సో సపోజ్ మనకు బిజినెస్ ఉంది అనుకుందాము. సో ఆ బిజినెస్లో ఎప్పుడు లాస్ అవుతుందంటే, సపోజ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, మన ప్రోడక్ట్స్ ఏంటి. సపోజ్ మనది క్లాతింగ్ బిజినెస్ అనుకుందాము, రైట్. సో క్లాతింగ్ బిజినెస్లో ఈ మంత్లో ఎన్ని సేల్స్ అవుతున్నవి. సో ఈ సపోజ్ ఇది డిసెంబర్ అనుకోండి, డిసెంబర్లో మా సేల్స్ అనేవి తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి, రీజన్స్ ఏంటి, మనం మళ్ళీ వీటిని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఈ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ పెట్టాలి అని చెప్పేసి కొన్ని ఉంటాయి అన్నమాట, టూల్స్ ఉంటాయి, రైట్. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని మనము చేసుకోవాలంటే వీ నీడ్ సమ్ అనలైసిస్ కొంచెం ఇట్లా స్టాటిస్టికల్ కావచ్చు, మ్యాథమెటికల్ కావచ్చు, ఓకే, అనలిటికల్ మోడల్స్ యూజ్ చేసుకుని కావచ్చు. మనము మొత్తానికి అయితే ఒక ఐడియా రావాలి. ఐడియా వస్తేనే మన బిజినెస్ గురించి మనకు వస్తుంది, అప్పుడైతేనే వీ విల్ గెట్ ద ప్రాఫిట్స్, రైట్. అలా అనమాట. ఓకే, అంటే మన ఫ్యూచర్లో కూడా దీన్ని ఇంక్రీజ్ చేసుకోనికి, స్ట్రాటజీస్, ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోనికి, ఫ్యూచర్లో రిస్క్స్ ఏమైనా వస్తే వాటి ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఒకవేళ ఇప్పుడే ప్రాబ్లమ్స్ వస్తే వాటి ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, సేల్స్ని ఎట్లా ఇంక్రీజ్ చేసుకోవాలి, డెసిజన్స్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి మనకు ఇది అవసరం అనమాట, బిజినెస్ మోడలింగ్ అనేది. లెట్స్ సీ దట్. ఫస్ట్ వన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అని అంటే లైక్ మనకు ఎకానమీ అనమాట, రైట్. ప్రొడక్టింగ్ సేల్స్, మనం సేల్స్ని లైక్ నెక్స్ట్ మంత్లో ఎన్ని సేల్స్ అయితే అని చెప్పేసి ప్రొడక్ట్ చేసుకొని వాటికి సంబంధించిన మనీని మనం రెవెన్యూని జనరేట్ చేసుకొని వాటికి స్పెండ్ చేసుకోవాలి. స్పెండ్ చేసుకున్నాక మనకి ఏమవుతుంది, ప్రాఫిట్స్ వస్తాయి అనమాట. లైక్ ప్రాపర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఫోర్కాస్టింగ్ అండ్ బడ్జెటింగ్. లైక్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. అంటే బడ్జెటింగ్ మీన్స్ మనం ఇన్ని ప్రోడక్ట్స్కి ఎంత మనీని అరేంజ్ చేసుకుంటే మనకి ఇవి సేల్స్ అయితే ఎంత వస్తాయి, అలా అనమాట. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ కస్టమర్ అనలిటిక్స్. మార్కెటింగ్ అని అంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్యూమా షర్ట్, ఓకే, నేను దాంట్లో పెట్టిన, రైట్, ఇది కొత్త బ్రాండ్ అనుకోండి, కొత్త డిజైన్ అనుకోండి, ఇది అందరికి తెలవాలంటే మనం ఏం చేసుకుంటాం, మార్కెటింగ్ అనుకుంటాం. మార్కెటింగ్ చేయాలి, రైట్. కస్టమర్ టార్గెటింగ్ అనమాట, అలా. ఓకే, రైట్. డిమాండ్ ఫర్ ప్రోడక్ట్. నెక్స్ట్ సప్లై చైన్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. సప్లై చైన్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఫోర్కాస్టింగ్ ప్రోడక్ట్ డిమాండ్. ఆప్టమైజింగ్ ఇన్వెంటరీ లెవెల్స్ టు అవాయిడ్ షార్టేజెస్ టు యాక్సెస్ స్టాక్. ఇంప్రూవింగ్ లాజిస్టిక్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్. సో ఇదేం చేస్తానంటే మనకు
ఆ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని మనకు ఫోర్కాస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, లైక్ లైవ్ సేల్స్ అనమాట. సపోజ్ ఈ మంత్లో మనకు ఒక 30 సేల్స్ అయినాయి. ఓకే, మన టార్గెట్ సేల్స్ ఏంది, ఒక 100 అనుకున్నాము. ఈ మంత్లో మనము 100 సేల్స్ అనుకున్నాము, బట్ దాని 30 సేల్స్ అయిపోయినాయి. ఈ 30 సేల్స్ అయిపోయినాయి మనకి ఎట్లా తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ సప్లై చైన్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్. అంటే ఆ ఇన్వెంటరీలో ఇంకెన్ని ఉన్నాయి, 100 ఉంటే ఎన్ని పోయినాయి, 30 వెళ్ళిపోయినాయి, ఇంకా 70 ఉంటాయి. అలా రిస్క్ మేనేజ్మెంట్ అంటే మన దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. అది లైక్ ఫ్రాడలెంట్ కావచ్చు, డిటెక్షన్ ఆఫ్ రిస్క్స్ కావచ్చు, ఓకే, ఏమైనా పేమెంట్స్ అయినా అవి ఇవి, రైట్. నెక్స్ట్ ఆపరేషన్స్ అండ్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్, ఇంప్రూవింగ్ ప్రొడక్షన్ ప్రాసెసెస్, రెడ్యూసింగ్ టైం, కాస్ట్, రిసోర్స్ యూసేజెస్. సో అప్పుడప్పుడు మనం ఎక్కువ రిసోర్సెస్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అండ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ సేల్ కావు, మనకు మొత్తం ఏమొస్తుంది, లాస్ వస్తుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ డెసిజన్ మేకింగ్ అండ్ స్ట్రాటజీ డెవలప్మెంట్. అదొకటే కాకుండా డెసిజన్ తీసుకోనికి అండ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోనికి. ఓకే, దాంట్లో మనకు వాట్ ఇఫ్ మోడల్స్ ఉంటాయి అనమాట. సపోజ్ వాట్ ఇఫ్ వి డెవలప్ ఏ న్యూ బ్రాండ్ అండ్ వాట్ ఇఫ్ వి సేల్ దెమ్ ఇన్ దిస్ మంత్, వాట్ ఇఫ్ వి రిలీజ్ దిస్ ప్రొడక్ట్స్ ఇన్ ద న్యూ ఇయర్. సో January 1st ఆర్ December 31st రిలీజ్ చేసి ఏమవుతుంది, ఎక్కువ సేల్స్ చేసుకుంటారు కదా, రైట్. సో వాట్ ఇఫ్ వి అంటే ఒకవేళ మేము ఇది చేసి ఏమవుతుంది అని చెప్పేసి డెసిజన్స్ అనమాట, స్ట్రాటజీ అనమాట అది. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. అది లేకుండా ఎంప్లాయీ పర్ఫార్మెన్స్, అంటే ఏ ఎంప్లాయీ మంచిగా చేస్తుండ్రు, ఏమైనా తక్కువ అవుతుందా, ఏమైనా ఎంప్లాయీస్ లేరా, ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా, ఇంకేమైనా హైర్ చేసుకోవాలా అని చెప్పేసి ఇది అవసరం అనమాట, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద డేటా బేసెస్ అండ్ ద డేటా టైప్స్ ఆఫ్ డేటా అండ్ వేరియబుల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు డేటాబేస్ అంటే మనకు ఎందుకు స్టోర్ చేసుకోనికి అనమాట డేటాని. సో దాంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా బేస్ ఉంటాయి, అవి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ కెన్ బి ఈజీలీ యాక్సెస్డ్, మేనేజ్డ్ అండ్ అప్డేటెడ్. సో సపోజ్ దిస్ ఇస్ అ డేటా బేస్. సో దీనిలో నేను డేటా మొత్తం స్టోర్ చేసుకున్నా. ఫ్రమ్ దిస్ డేటా బేస్, ద డేటా విచ్ హ్యాస్ బిన్ స్టోర్డ్, యూ కెన్ సింప్లీ యాక్సెస్ దెమ్. అంటే దాన్ని సింపుల్గా నేను తీసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, అంటే డిలీట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు, దాని ప్లేస్లో మళ్ళీ కొత్త డేటాను మాడిఫై చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ద డేటా బేస్ విచ్ సింప్లీ స్టోర్స్ ద డేటా, దట్ ఈస్ కాల్డ్ ద డేటా బేస్. దాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా బేసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి RDBMS, దట్ మీన్స్ రిలేషనల్ డేటా బేసెస్. ఓకే, సో దీనిలో ఇట్ స్టోర్డ్ ఇన్ ద టేబుల్స్. మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిలేషనల్ డేటా బేస్ అని అంటే SQL. సో దీని డేటా అనేది టేబుల్స్ లైక్ రోస్ అండ్ కాలమ్స్లో అనమాట. సపోజ్ దిస్ ఇస్ అ టేబుల్, దీంట్లో మనకి ఏముంటాయి, కాలమ్స్ ఉంటాయి అండ్ రోస్ ఉంటాయి. సో డేటా అనేది లైక్ ఈ రోస్, ఈ కాలమ్స్, టేబుల్స్ యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇలా మన డేటా స్టోర్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే MySQL, Oracle. ఓకే, సో ఇవి అనమాట. నెక్స్ట్ NoSQL డేటాబేస్. NoSQL డేటాబేస్ అంటే టేబుల్స్ ఏమి ఉండవు, లైక్ ఇప్పుడు కాలమ్స్, రోస్ అవి ఏం లేకుండా డేటా అనేది నెట్ స్టోర్ అయిపోతాయి అనమాట, రైట్. అది నో రిలేషనల్ డేటాబేస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మనకు NoSQL డేటాబేస్ అని ఉంటాం అనమాట. ఓకే, రైట్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. దీంట్లో మనం ఎక్కువ MongoDB అని యూజ్ చేసుకుంటాం. MongoDB యూ కెన్ సీ ఇన్ ద లైక్ బ్యాక్ ఎండ్ React JSలో యూజ్ చేసుకుంటాం అనమాట దీన్ని, MongoDBని. డేటా లైక్ వెబ్ డెవలప్మెంట్లో యూజ్ చేసుకుంటాం దీన్ని. డేటా వేర్హౌసెస్ స్టోర్స్ హిస్టారికల్ అండ్ అనలిటికల్ డేటా అండ్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెన్స్. డేటా వేర్హౌసెస్ అని అంటే హిస్టారికల్ డేటా అంటే ఏంది, సపోజ్ లాస్ట్ మంత్ నాకు సేల్స్ కావాలంటే ఇక్కడ ఉంటుంది, ఈ స్టాటిస్టికల్ మెథడ్స్ యూజ్ చేసుకొని ఈ డేటా వేర్హౌస్లో డేటా మొత్తం స్టోర్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ లాస్ట్ మంత్ యొక్క సేల్స్ని అనలైజ్ చేసుకోవచ్చు అనమాట మనం. నెక్స్ట్ క్లౌడ్ డేటా బేసెస్ అంటే క్లౌడ్లో స్టోర్ అవుతుంది. వీ హ్యావ్ గూగుల్, రైట్, గూగుల్ ఉంది, అమెజాన్ ఉంది, మైక్రోసాఫ్ట్ ఉంది, వాటికి డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో మనం హోస్ట్ చేస్తారు అనమాట. దాంట్లో మనము మన డేటాని స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ అలా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా బేసెస్, డేటా స్టోర్డ్ అక్రాస్ మల్టిపుల్ లొకేషన్స్, ఇంక్రీజ్ రీడబిలిటీ అండ్ అవైలబిలిటీ, రైట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డేటా, మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటాయి. ఏది స్ట్రక్చర్ డేటా ఉంటుంది, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, నెక్స్ట్ క్వాలిటీ డేటా ఉంటుంది, క్వాంటిటేటివ్ డేటా ఉంటుంది. స్ట్రక్చర్డ్ అంటే ఒక ప్రాపర్ ఆర్డర్లో అనమాట, లైక్ రోస్ అండ్ కాలమ్స్లో యూజ్ చేసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే రిలేషనల్ డేటా బేస్. ఓకే, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఎంప్లాయీ రికార్డ్, సేల్స్ డేటా. సెమీ స్ట్రక్చర్డ్ అని అంటే ఆఫ్. ఓకే, మొత్తం ఫుల్ స్ట్రక్చర్డ్ కాకుండా ఆఫ్ స్ట్రక్చర్డ్ అనమాట. దీంట్లో మనం యూజ్ చేసుకునేది JSON అండ్ XML ఫైల్స్లో స్టోర్ అవుతాయి అనమాట డేటా అనేది. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే నో ప్రీడిఫైన్డ్ ఫార్మాట్, అంటే దీనికి అసలు ప్రీడిఫైన్డ్ ఫార్మాటే ఉండదు, ఒక స్ట్రక్చర్ ఫాలో అవ్వదన్నమాట. ఎగ్జాంపుల్ ఇమేజెస్ చూసుకోండి, వీడియోస్ చూసుకోండి, ఈమెయిల్స్ చూసుకోండి, దానిని అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్. నెక్స్ట్ క్వాంటిటేటివ్ డేటా మీన్స్ న్యూమరికల్ డేటా కెన్ బి మెజర్డ్. క్వాంటిటేటివ్ మీన్స్ హౌ మచ్ ఇట్ ఈస్, లైక్ 3 MB, 4 MB ఆర్ 1 GB, 2 GB, 3 GB ఆర్ how much salary he is getting, like 10,000, 50K, 1 lakh per month, అలా శాలరీ కావచ్చు, వెయిట్ కావచ్చు, హైట్ కావచ్చు, అలా మెజర్ చేసేది అనమాట. నెక్స్ట్ క్వాలిటేటివ్ డేటా, డెస్క్రిప్టివ్ ఆర్ కేటగిరికల్. దాని ఎగ్జాంపుల్ చూసుకుంటే లైక్ కలర్, జెండర్, ఫీడ్బ్యాక్,
కామెంట్స్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్లో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ అనమాట. కంటిన్యూస్ అంటే విచ్ టేక్స్ ఏ వాల్యూ ఇన్ ఏ రేంజ్. డిస్క్రీట్ అంటే లైక్ ఓన్లీ హోల్ నెంబర్స్. ఓకే రైట్. నెక్స్ట్ కేటగిరికల్ వేరియబుల్స్. కేటగిరికల్ వేరియబుల్స్ అని అంటే నామినల్ వేరియబుల్స్ అండ్ ఆర్డినల్ వేరియబుల్స్. సో నామినల్ వేరియబుల్స్లో నో ఆర్డర్ అమాంగ్ కేటగిరీస్. సో దీంట్లో మనకు జెండర్ ఉంది, బ్లడ్ గ్రూప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ప్రాపర్ ఆర్డర్ ఉండదు. సో సపరేట్ ఏమి ఉండవు అనమాట. లైక్ మిక్స్డ్లో ఉంటుంది, మనం వాటి నుంచి సపరేట్ చేసుకోవాలి. ఆర్డర్ మీన్స్ ఇట్ హ్యాస్ అ రేటింగ్, లైక్ ఎడ్యుకేషన్ లెవెల్ ఉంటుంది అనమాట, లైక్ హ్యావింగ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ ర్యాంకింగ్. ఓకే నెక్స్ట్ బైనరీ వేరియబుల్స్. ఓన్లీ 2 పాసిబుల్ వాల్యూస్. దీనిలో మనకి ఏముంటాయి బైనరీలో? ఎస్ ఆర్ నో, ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్, లైక్ మేల్ ఆర్ ఫిమేల్, లైక్ అలా అనమాట. లీవ్ ఆర్ డెడ్. సో ఇలాంటి మనం ఏమంటాం అంటే బైనరీ వేరియబుల్స్ అంటాం. ఆ కండిషన్స్ బేస్ చేసుకుని వాటిని మనము ఎగ్జిక్యూట్ చేసుకుంటాం, యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ టైమ్ సిరీస్ వేరియబుల్స్ అంటే డేటా రికార్డెడ్ ఎవర్ టైం. ఓకే ఈ టైంలో లైక్ ఈ 20 డేస్లో ఎంత డేటా రికవర్ అయింది, లైక్ ఎన్ని సేల్స్ అనేవి సేల్ అయినాయి, మొత్తం ఎక్స్పెన్సెస్ ఎంత, మొత్తం ఇన్కమ్ ఎంత అని చెప్పేసి ఒక టైం పీరియడ్కి అనమాట. ఈ 20 డేస్లో, ఈ 1 మంత్లో, ఈ 2 మంత్స్లో అలా. నెక్స్ట్ టాపిక్ ఇస్ అబౌట్ ద డేటా మోడలింగ్ టెక్నిక్స్. ఓకే మనం ఈ మోడల్ చేసుకోవాలంటే డేటాని మనం ఏ టెక్నిక్స్ యూజ్ చేసుకోవాలి, ఏం యూజ్ చేసుకుంటామంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ దేర్. డేటా మోడలింగ్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఆర్గనైజింగ్, స్ట్రక్చరింగ్, రిప్రజెంటేటింగ్ డేటా ఫర్ ఎఫిషియెంట్ స్టోరేజ్, రిట్రీవల్, అనాలిసిస్. సో మనం ఈ డేటాని కలెక్ట్ చేస్తున్నాము, వాటిని ఆర్గనైజ్ చేసుకోవాలి, స్ట్రక్చర్ చేసుకోవాలి, అంటే గ్రూప్ చేసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది రైట్. సో వాటిని క్లస్టర్ చేసుకోవాలి. క్లస్టర్ మీన్స్ ఒక దగ్గర గ్రూప్ చేసుకోవాలి. గ్రూప్ చేసుకోవాలంటే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్. దాటిని మనం ఏమంటాం అంటే డేటా మోడలింగ్ టెక్నిక్స్. లెట్స్ సీ దట్. ఫస్ట్ వన్ ఈస్ అబౌట్ ద కాన్సెప్చువల్ డేటా మోడలింగ్ టెక్నిక్. ఇట్ ఈస్ హై లెవెల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. దట్ మీన్స్ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్, లైక్ ఇది ఈఆర్ డయాగ్రామ్ అనమాట. ఓకే లైక్ ఈఆర్ డయాగ్రామ్ యూజ్ చేసుకొని మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటాం, దీనిలో మోడలింగ్ చేసుకుంటాం అనమాట. ఓకే దాంట్లో మనకు అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఆ డేటా సంబంధించిన రిలేషన్షిప్ ఉంటుంది రైట్. అవి సపోజ్ ఎగ్జాంపుల్ చూసుకోండి, స్టూడెంట్ ఎన్రోల్స్ కోర్స్. సపోజ్ స్టూడెంట్స్ ఇది ఒక టేబుల్. నెక్స్ట్ కోర్స్ నేమ్, ఓకే సి ఫర్ కోర్స్, అండ్ ఇక్కడ ఎంతమంది స్టోర్ అయ్యారు అని చెప్పేసి. సో నెక్స్ట్ దాంట్లో ఏమైతే నెక్స్ట్ రోలో ఆ స్టూడెంట్ నేమ్, ఆ కోర్స్ ఏంటిది, దాని ఫీజు ఎంత. సపోజ్ దీని ఫీజు అనుకుందాము, ఎఫ్ ఫర్ ఫీజు అనుకుందాము. నెక్స్ట్ స్టూడెంట్ 2, నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ 2, ఆ నేమ్, 1 కోర్సు, 1 ఫీజు. సో ఇలా డేటా మొత్తం స్టోర్ చేసుకుంటాం అనమాట. దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ మోడలింగ్ టెక్నిక్. నెక్స్ట్ లాజికల్ డేటా మోడలింగ్ టెక్నిక్. ఇట్ కన్వర్ట్స్ కన్సెప్చువల్ మోడల్ ఇంటూ డీటెయిల్ స్ట్రక్చర్. సో కాన్సెప్చువల్ డేటా నుంచి ఒక డీటెయిల్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా కన్వర్ట్ చేసుకుంటారు అనమాట. ఇలా టేబుల్స్ అండ్ కాలమ్స్ని, ప్రైమరీ కీస్ని, ఫారెన్ కీస్ని యూజ్ చేసుకుంటుంది ఇన్ ఆర్డర్ టు స్ట్రక్చర్ దాట్. ఓకే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే NoSQL, లైక్ MySQL అనమాట. నెక్స్ట్ ఫిజికల్ డేటా మోడలింగ్. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద డేటాబేస్ సిస్టమ్. ఇట్ ఇంక్లూడ్స్ ద స్టోరేజ్ డీటెయిల్స్, ఇండెక్సింగ్. సో నార్మల్గా ఒక అమౌంట్ ఆఫ్ డేటా ఉందనుకుందాము. సో ఈ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనకి ఎంత స్టోరేజ్ తీసుకుంది, దీన్ని ఎక్కడ మనము ఈ ఫైల్స్లో స్టోర్ చేసుకున్నాము అని చెప్పేసి ఒక డేటా మొత్తం ఉంటుంది, ఫిజికల్ డేటా. ఓకే ఇక్కడ స్పెసిఫిక్గా ఇక్కడ యూజ్ చేసుకుంటాం, డేటాబేస్లో యూజ్ చేసుకుంటాం, MySQL, SQL సర్వర్లో యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ హైరార్కికల్ డేటా మోడలింగ్. లైక్ ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. సపోజ్ దిస్ ఇస్ ద పేరెంట్ నోడ్. ఇది ఒక ఫైల్ అనుకుందాము, ఆ ఫైల్లో మల్టిపుల్ ఫైల్స్. ఓకే దాంట్లో మళ్ళీ ఇంకొన్ని ఫైల్స్, దాన్ని ఏమంటామంటే హైరార్కికల్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద పేరెంట్ అండ్ చిల్డ్రన్ నోడ్స్. ఓకే రైట్. లైక్ కంపెనీ, ఆ బిగ్ కంపెనీ ఏంటిది, దాంట్లో ఎన్ని డిపార్ట్మెంట్. సపోజ్ దిస్ ఇస్ అ కాలేజ్, ఆ కాలేజ్ ఏ డిపార్ట్మెంట్, CSE డిపార్ట్మెంట్, ECE డిపార్ట్మెంట్. సో దీంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, దీంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అలా. ఓకే రైట్. నెక్స్ట్ నెట్వర్క్ డేటా మోడలింగ్. మోర్ ఫ్లెక్సిబుల్ దాన్ హైరార్కికల్ మోడల్. సో దీనికంటే ఇది బెటర్ అనమాట నెట్వర్క్ అనేది, బికాస్ ఇట్ హ్యాస్ మెనీ టు మెనీ రిలేషన్షిప్స్. సో మెనీ టు మెనీ అంటే సపోజ్ ఇది ఉంది కదా, దీనికి ఇంకేముంది కేటగిరీ, దీనికి ఇంకేం కేటగిరీ ఉంది, నెక్స్ట్ దీని నుంచి వచ్చిన డేటాకి ఇంకేం కేటగిరీ ఉంది, ఫర్దర్గా ఏం డివైడ్ అయింది. ఓకే మెనీ టు మెనీ రిలేషన్షిప్ అనమాట. నెక్స్ట్ రిలేషనల్ డేటా మోడలింగ్. దట్ మీన్స్ టేబుల్స్. రిలేషనల్ మీన్స్ టేబుల్స్, లైక్ కాలమ్స్ అండ్ రోస్ ఉంటే వాటి లోపల కీస్ని యూజ్ చేసుకొని ఆ వాల్యూస్ మొత్తం స్టోర్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ యూజ్ ఇన్ ద డేటాబేసెస్ లైక్ SQL యూజ్ చేసుకుంటాం. దీన్ని మనము రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్ డైమెన్షనల్ డేటా మోడలింగ్. ఇట్ ఈస్ యూజ్ ఇన్ ద డేటా వేర్ హౌసింగ్ అండ్ అనలిటిక్స్. దీన్ని ఎక్కడ యూజ్ చేసుకుంటాము, డేటా వేర్ హౌసింగ్. నథింగ్ బట్ ఇప్పుడు ఐ వాంట్ స్టోర్ ఏ బిగ్ అమౌంట్ ఆఫ్ డేటా, దాని గురించి మొత్తం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీ కెన్ అనలైజ్ ద డేటా. నెక్స్ట్ ఆర్గనైజ్ ఇంటూ ఫ్యాక్ట్ టేబుల్స్ అండ్ డైమెన్షనల్ టేబుల్స్. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేసుకుంటాము, OLAP. దట్ మీన్స్ ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే సేల్స్ కావచ్చు, ఈ టైంలో ఎన్ని సేల్స్ అయినాయి, ఎంతమంది కస్టమర్స్ వచ్చినారు, ఒకవేళ సేల్స్ డ్రాప్ అయితే ఎందుకు డ్రాప్ అయింది అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ OOP, దట్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా మోడలింగ్ అనమాట. ఇట్ కంబైన్స్ డేటా బేసెస్, లైక్ మనకు ఆబ్జెక్ట్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇన్హెరిటెన్స్ మెథడ్స్, అవి యూజ్ చేసుకొని డేటాని స్టోర్ చేసుకుంటే మేనేజ్ చేసుకుంటుంది. లైక్ ఇట్ ఈస్ ప్రోగ్రామింగ్. ఓకే జావా ప్రోగ్రామింగ్ కావచ్చు, C++ ప్రోగ్రామింగ్ కావచ్చు. NoSQL డేటా మోడలింగ్ అని అంటే మనకు దీంట్లో MongoDB ఉంటుంది. NoSQL ఫస్ట్ వన్ MongoDB. నెక్స్ట్ JSON ఫర్ మోడల్ స్టోర్ అవుతాయి అనమాట, లైక్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ JSON అంటే.
నెక్స్ట్ కాలం ఫ్యామిలీ మోడల్ ఇట్లా కూడా చూడాలి. లైక్ కెసెండ్రా ఇవి ఒక ఫ్రేమ్ వర్క్స్ అనమాట. వీటిని యూజ్ చేసుకొని డేటాబేస్ అనేది క్రియేట్ అయితే దాంట్లో డేటా మొత్తం స్టోర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ అబౌట్ ద మిస్సింగ్ ఇంప్యుటేషన్స్ ఎట్సెట్రా. సపోజ్ మనకు బిగ్ అమౌంట్ ఆఫ్ డేటాలో కొన్ని మిస్సింగ్ డేటా ఉంటుంది, డూప్లికేట్ డేటా ఉంటుంది, ఎర్రర్స్ డేటా ఉంటుంది. వాటిని మనం ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనేది టాపిక్. ఇన్ డేటా అనలిటిక్స్, డేటా సెట్స్ ఆఫెన్ కంటైన్ మిస్సింగ్ వాల్యూస్, అవుట్లయర్స్, నాయిస్, duplicate records, right? So as I say, in a data sets there are different types of data sets. In that we will have missing values and outliers and noise. That means extra amount of data, duplicates data. So how we are going to manage this data? Let's see that. The process of handling missing data is called as a missing value treatment or imputation. So మనము దీన్ని హ్యాండిల్ చేసుకునే ప్రాసెస్ని ఏమంటామంటే ఇంప్యుటేషన్ అంటాం. ఓకే, సో ద టైప్స్ ఆఫ్ మిస్సింగ్ డేటా. ఫస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిస్సింగ్ డేటా ఉంటాయి. దాంట్లో MCAR నథింగ్ బట్ మిస్సింగ్ కంప్లీట్లీ అట్ ఏ ర్యాండమ్. ఒక ర్యాండమ్ ప్లేస్లో ఆ ర్యాండమ్ డేటా సెట్లో డేటా కంప్లీట్గా మిస్ అవుతుంది అనమాట. ఓకే, సపోజ్ వీ హ్యావ్ కేటగిరీ సేల్స్ డేటా ఆఫ్ దిస్ మంత్ అనుకో, ఈ డేటా మొత్తం వెళ్ళిపోతుంది, మిస్ అయిపోతుంది. దీన్ని ఏమంటామంటే MCAR అంటాం. ఓకే, నెక్స్ట్ EMAR మిస్సింగ్ ఎట్ ర్యాండమ్. ఈ డేటాలో ఏదో ఒక డేది, సపోజ్ వీ హ్యావ్ 30 days ఇన్ దిస్ మంత్, ఏదో ఒక డేది డేటా మొత్తం మిస్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిస్ ఎట్ ర్యాండమ్. నెక్స్ట్ MNAR మిస్సింగ్ నాట్ ఎట్ ర్యాండమ్. ర్యాండమ్గా కాకుండా ఒక స్పెసిఫిక్ దాంట్లోనే డేటా వెళ్ళిపోవడం అనమాట. దాన్ని మనం ఎట్లా హ్యాండిల్ చేసుకుంటాం, ఇది కొంచెం హ్యాండిల్ చేసుకోవడం కష్టమే, రైట్. నెక్స్ట్ నీడ్ ఫర్ బిజినెస్ మోడలింగ్. సో బిజినెస్ మోడలింగ్ చేసుకోనికి ఎందుకు అవసరము? బికాస్ బిగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, దాంట్లో ఎంప్లాయీస్ ఎంతమంది, నెక్స్ట్ ఈ మంత్లో ఎంత ఎక్స్పెన్సెస్ అయినాయి, ఎంత ఖర్చు అయింది అండ్ ఎంత సేవింగ్స్ అయినాయి, నెక్స్ట్ ప్రోడక్ట్స్ని మనము ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలి, రైట్. సో ఈ మంత్లో ఎందుకు డౌన్ అయింది బిజినెస్ అనేది, ఒకవేళ ఈ మంత్ నెక్స్ట్ మంత్లో మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇవన్నిటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, తెలుసుకోవాలంటే మనం వీరి కూడా బిజినెస్ మోడలింగ్ అనేది మనకు అవసరం అనమాట. లైక్ డెసిషన్స్ తీసుకోనికి, స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోనికి, అండ్ డేటా ఆపరేషన్స్ చేసుకోనికి, అండ్ మన దగ్గర ఉన్న డేటాని అనలైజ్ చేసుకోనికి. ఓకే, రైట్, ఒక ప్లాన్స్ అనమాట. నెక్స్ట్ నీడ్ ఫర్ బిజినెస్ మోడలింగ్లో ఇది లైక్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బిజినెస్ ప్రాసెస్. మన బిజినెస్ ప్రాసెస్ని సింపుల్గా అర్థం చేసుకోనికి, లైక్ వర్క్ ఫ్లోస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్. అదొకటే కాకుండా సో మన ఆర్గనైజేషన్, మన కంపెనీ మీద డేటా మీద ఒక ప్రాపర్ ఐడియా ఉంటే ఏమవుతుంది, నెక్స్ట్ డెసిషన్స్ ఏం తీసుకోవాలి, లైక్ ఇంకా దీన్ని ఫ్యూచర్లో ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం తీసుకోవాలని చెప్పేసి డెసిషన్స్ తీసుకోవచ్చు. లైక్ ఇంప్రూవ్స్ ద డెసిషన్ మేకింగ్, రైట్. ఇట్ సపోర్ట్స్ ద వాట్ ఇఫ్ అనాలిసిస్. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ఎఫిషియన్సీ. సో ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని మనం ఐడెంటిఫై చేసుకొని దానికి కావాల్సిన నెసరీ స్టెప్స్ని తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ రెడ్యూసెస్ రిస్క్. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, మనకు రిస్క్స్ అనేవి జరగవు, ఎందుకంటే వీఆర్ మెయింటైనింగ్ ప్రాపర్లీ అండ్ వీఆర్ మేనేజింగ్ ద డేటా ప్రాపర్లీ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, రైట్. అలా నెక్స్ట్ సపోర్ట్స్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. అదొకటే కాకుండా సిస్టమ్ని డిజైన్ చేసుకోనికి, సపోజ్ ఇప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుంటాం, డేటాబేసెస్ యూజ్ చేసుకుంటాం. సో దాంట్లో ఏది యూజ్ చేసుకోవాలి, ఎక్కువ డెవలపర్స్ ఎవరు, ఎక్కువ క్రియేటర్స్ ఎవరు అని చెప్పి తెలుస్తారు, రైట్. నెక్స్ట్ ఎనేబుల్స్ బిజినెస్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. అదొకటే కాకుండా బిజినెస్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోనికి ఎనేబుల్ చేస్తుంది అనమాట. ఇంప్రూవ్స్ ద కమ్యూనికేషన్ అక్రాస్ ద టీమ్స్, హెల్ప్స్ ఇన్ ఫోర్కాస్టింగ్ అండ్ ప్లానింగ్. ఇవన్నీ ఈ ఒక 6 రాస్తే 5 రాస్తే సరిపోతుంది. దిస్ ఈస్ అబౌట్ ద సెకండ్ యూనిట్ ఆఫ్ డేటా అనలిటిక్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, డూ లైక్ ద వీడియో అండ్ అందరికి షేర్ చేయండి, బికాస్ ప్రతి ఒక్కరు పాస్ అవ్వాలి కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.